మామూలు ప్రజానీకం ఎన్నో సాధనలు చేసి ఆ పరమాత్మను సాధించటం చాలా కష్టం. ఈ కష్టాన్ని తొలగించేందుకే ఆ భగవంతుడు అవధూతలుగా మన మధ్యకు వస్తారు. మనల్ని జీవ పరిణామ లక్ష్యానికి అంటే మనిషి దేవుడిగా రూపొందటానికి సిద్ధం చేస్తాడు. ఈ అవధూతలు మనిషి స్థాయిని బట్టి, స్వభావాన్ని బట్టి ఆకర్షించి వారికి సాయపడతారు. వారిని చూస్తుంటేనే అదేదో ఆకర్షణ, అలౌకిక అనుబంధం. మనం మామూలుగా అనుకునే సౌందర్యం ఏది వారి ముఖాలలో లేకున్నా వారిని చూస్తుంటేనే ఏదో చెప్పలేని తన్మయత్వం మాత్రం కలుగుతుంది. ఒక భక్తునికి, జిజ్ఞాసువుకి, ముముక్షువుకి ఏది కావాలో అదంతా సమకూర్చగలిగిన శక్తిని కలిగి ఉంటారు శ్రీ నాంపల్లి బాబా గారి లాంటి అవధూతలు. మన కోరికలు తీర్చుతూ మెల్లమెల్లగా మన స్వభావాన్నే మార్చి అసలు లక్ష్యాన్ని మన ముందు ఉంచుతారు. ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అది ఇవ్వడమే ముఖ్యం. అందుకే సర్వశక్తిమంతులైన ఈ అవధూతలు మనల్ని చక్కని మార్గంలో మన ఇష్టంతోనే నడిపిస్తారు. దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర.